మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో మాట్లాడు. సార్ నమస్కారం. సార్ హైదరాబాద్ లో మున్పెన్నలు లేని విధంగా మనం వరదలు చూస్తూ వస్తున్నాం సార్. మూసి మొత్తం ఉధృతంగా ప్రవహిస్తుంది. దాని చుట్టుపక్కల ఉన్న 12 ముంపు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే 30 ఏళ్లలో ఇంత బీభత్సం ఎప్పుడు రాలేదని కూడా చాలా మంది చెప్తున్నారు. గత 5 ఏళ్లలో మనకు అసలు కనిపించలేదు. ఎంజీబీఎస్ మునిగిపోయింది, టోటల్ 12 కాలనీలు మునిగిపోయాయి. ఎందుకు ఈ విధంగా ఈ స్థాయిలో వరదలు వచ్చేసాయి? మరి దీనికి ప్రభుత్వ వైఫల్యం ఏమన్నా ఉందా? మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా దీనిపైన రెస్పాండ్ అయ్యారా? కేటీఆర్ గారు కూడా విమర్శలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆయన ఏం చేస్తున్నారు? అసలు ఏం చెప్తారు సార్ ఈ వరదల గురించి? ఈ మధ్య కాలంలో నేను నాకు తెలిసి నేను 2020 నుంచి ఉంటున్నాను ఇక్కడ. సో సారీ 2000 నుంచి ఉంటున్నాను. అంటే 25 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉంటున్నాను నేను. నేను ఎప్పుడు కూడా ఎంజీబీఎస్ మునిగిపోవడం కానీ, బ్రిడ్జిలు కొట్టుకుపోవడం కానీ నేను చూడలేదు. 2020లో కూడా మంచి వరదలు వచ్చాయి. అప్పుడు కూడా పెద్ద ఎత్తున, అప్పుడు కూడా చాలా కాలనీలు, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినాయి. కానీ ఈ స్థాయిలో రావడం అనేది ఫస్ట్ టైం అని చెప్పచ్చు. నాకు తెలిసి కూడా మామూలుగా ఇక్కడ ఉండే వాళ్ళు కానీ చాలా మంది చెప్పేది ఏమంటే 30 ఏళ్ళలో ఎప్పుడు ఇలా రాలేదు అని వీళ్ళు చెప్తున్నారు. అంటే మెయిన్గా మూసీ పరివాహక ప్రాంతంలో మొత్తంగా మూసీ 55 కిలోమీటర్ల పరివాహక ప్రాంతం అంటే వైపు పొడుగు ఉంటుంది. ఈ మూసీ ఏరియాలో ప్రధానంగా ఓల్డ్ సిటీ వైపుగా ఈ వరదలు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 12 కాలనీలు మునిగిపోయినాయని చెప్తున్నారు. మలక్పేటలో 10 కాలనీలు, అంబర్పేటలో 2 కాలనీలు, 10 కాలనీలు సమూలంగా. అంటే కొన్ని చోట్ల 13 అడుగుల ఫీట్కి నీళ్ళు వచ్చేసాయని చెప్తున్నారు. దాదాపు 2000 మంది పైన నిరాశ్రయులు అయిపోయారని చెప్తున్నారు. ఒక 6 బ్రిడ్జెస్ కొట్టుకుపోయినాయి. ఎంజీబీఎస్ దగ్గర ఉండే లెఫ్ట్ బ్రిడ్జి, రైట్ బ్రిడ్జి కావచ్చు, పురాణా పూల్ దగ్గర ఉండే బ్రిడ్జి కావచ్చు, చాదర్ఘాట్ దగ్గర కాజ్వే ఉంటుంది, లోవర్ బ్రిడ్జ్ అంటారు దాన్ని, అది కావచ్చు, మూసారాంబాగ్ కన్స్ట్రక్షన్లో ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జి కావచ్చు, ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి. దాదాపు 2000 ఇళ్ళు డ్యామేజ్ అయిపోయినాయి. చాలామంది, వేలాది మంది వాళ్ళకి లైవ్లీహుడ్ డిస్టర్బ్ అయిపోయింది. వేజ్ లేబర్స్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి లైవ్లీహుడ్ డిస్టర్బ్ అయిపోయింది. అట్లాగే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఇప్పటి వరకు ఎప్పుడు మునిగింది లేదు. అది దాంట్లోకి విపరీతంగా నడుములో నీళ్ళు వచ్చేసి ఆ విజువల్స్ అంతా వైరల్ అవుతున్నాయి. అక్కడ దసరా, బతుకమ్మ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఊర్లకు పోయేవాళ్ళు 2000 మంది ప్యాసింజర్స్ దారాలు కట్టి వాళ్ళు బయటికి వెళ్ళడం కనిపిస్తుంది. అంటే ఒక అతిపెద్ద ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో, ఈ 5 ఏళ్లలో అయితే. సో 2020లో వచ్చిన తర్వాత అయితే దీనికి కారణం ఏంటి అనేది చూసినప్పుడు మనకి టీజీడీపీఎస్ అంటారు, అంటే తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం రెయిన్ ఎక్కువ పడ్డం అనేది వాళ్ళు చెప్తున్నారు. మనకు తెలంగాణలో మామూలుగా 594 మిల్లీమీటర్లు పడుతుంది జూన్ సెప్టెంబర్ పీరియడ్లో. 594 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. కానీ ఇప్పుడు ఈ జూన్ సెప్టెంబర్లో 907.8 మిల్లీమీటర్లు పడింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ పడింది వర్షం. మామూలుగా మనకి ఒక హైదరాబాద్లోనే 756 మిల్లీమీటర్ల వర్షం పడింది ఈ పీరియడ్లో, జూన్ సెప్టెంబర్ పీరియడ్లో. ఇది చాలా ఎక్కువ కాబట్టి ఎఫెక్ట్ అంటున్నారు. దీనికి కారణం ఏంటంటే డిప్రెషన్ స్టార్ట్ అయింది. అది తెలంగాణ నుంచి మరాఠవాడ వైపు వెళ్తుంది. అది కురవడం వల్ల, దానివల్ల వర్షాలు పెరిగాయి అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇక రెండవ కారణం రిజర్వాయర్స్. ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఉస్మాన్ సాగర్లో మామూలుగా ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే 1790 ఫీట్కి చేరుకున్నది. హిమాయత్ సాగర్లో 1763 ఫీట్కి వెళ్ళిపోయింది. దాదాపు ఉస్మాన్ సాగర్లో 12,600 క్యూసెక్కుల వాటర్ చేరిందనమాట. అందుకని నైట్ 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు 15 గేట్స్ ఉస్మాన్ సాగర్లో లేపేశారు. అది కూడా 9 ఫీట్లకి లేపారు. 9 ఫీట్లు ఎత్తి లేయడం వల్ల వాటర్ ఫుల్గా వచ్చేసింది. అట్లాగే హిమాయత్ సాగర్లో కూడా మొత్తం 17 గేట్లు ఉంటే 9 గేట్లు లేపేశారు.
సో ఈ 9 గేట్లు, ఇది ఒక 15 గేట్స్, 24 గేట్స్ ఒక్కసారిగా 2 రిజర్వాయర్లు లేపడంతో ఆ నీళ్ళంతా ఒక్కసారిగా మూసీలోకి వచ్చింది. మామూలుగా మూసీ ఒకప్పుడు 2 కిలోమీటర్ల వెడల్పు ఉండేది, ఇవాళ మీటర్ల వెడల్పుకి వచ్చేసింది ఆక్యుపేషన్స్ చేయడంతో. అది ఏమవుతుంది, మూసీ నది బాగుంటే అది కరెక్ట్గా ఉంటే మూసీలోకి వెళ్ళి మూసీలో వెళ్ళేవి. ఇప్పుడు అదేమైంది, మూసేశారు కాబట్టి, ఆక్యుపేషన్స్ జరిగిపోయినాయి కాబట్టి అది జనావాసాల మీదకి వచ్చేసి, బ్రిడ్జిల మీదకి జనం మీదకి వచ్చేసి బస్సులు, కార్లు, బస్సులు కొట్టుకోవడం నేను మామూలుగా చూడలేదు, బస్సులు కూడా కొట్టుకుపోయినాయి ఈసారి. కార్లు అయితే చెప్పాలి, మళ్ళీ వందల కార్లు, వెహికల్స్ అన్ని కొట్టుకుపోయినాయి. ఇంకా వస్తువుల డ్యామేజ్, దాని కాస్ట్ ఇంకా లెక్క వేయలేదు. సో ఈ 2 కారణాలు ప్రధానంగా రెయిన్ ఎక్కువగా పడ్డము, రెండోది ఈ గేట్లని తెరిచి హెచ్చరిక ముందస్తు హెచ్చరిక జారీ చేసి ఖాళీ చేయకుండా వదిలేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇది మ్యాన్ మేడ్, ఇది వర్షం పడి ఉండొచ్చు కానీ దాన్ని ముందస్తుగా జాగ్రత్త చేయకుండా చేశారనేది చెప్తున్నారు. కేటీఆర్ కూడా అదే విమర్శిస్తున్నాడు. కేటీఆర్ విమర్శిస్తున్నా అంటే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు అని తెలుగులో అంటారు, ఆ ప్రాజెక్ట్ని 1,50,000 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. అదొక బిగ్ స్కాము. మేము అప్పుడు 15,000 crores చేద్దాం అనుకున్నాం, దాన్ని ఇప్పుడు సుందరీకరణ పేరుతో చేస్తున్నారు, దానికి 1,50,000 కోట్లు చేస్తున్నాడు. దీనికోసమే కావాలని వరద, వాళ్ళకి తెలుసు వరదని వస్తుంది అక్కడికి, మూసి అక్కడ వికారాబాద్లో విపరీతమైన వర్షాలు పడ్డాయి కాబట్టి ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్లోకి వరద నీళ్ళు వచ్చి నిండిపోతాయి, అవి తెరవాలని తెలుసు, అది ముందే తెరిచుండాలి, ముందే తెరిచుంటే ఒక్కసారిగా ఇంత వాటర్ రాదు. సో అది కావాలని అక్కడ నిల్వ ఉంచినాక కావాలని ఒక్కసారిగా నైట్లో చేశారు. ఇది కావాలని ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం అనేది రేవంత్ రెడ్డి చేశారని అతను విమర్శిస్తున్నాడు. అయితే రేవంత్ రెడ్డి సర్కారు ముందస్తు హెచ్చరికలు చేయడంలో ఫెయిల్యూర్ అయింది అనేది అందరూ చెప్తున్నారు, కానీ దాని తర్వాత సహాయ కార్యక్రమాలు అయితే వేగంగా చేశారని చెప్తున్నారు. 26th నైట్ అంతా రేవంత్ రెడ్డి నిద్రపోకుండా కోఆర్డినేట్ చేశాడని, ఇటు హైడ్రా కానీ జిహెచ్ఎంసీ కానీ మిగతా వాళ్ళంతా వర్క్ చేశారు. ఇటు NDRF అంటారు, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కానీ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కానీ అవిరామంగా పనిచేశారు. దాదాపు 1000 మందికి పైన ప్రజల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి క్యాంపుల్లో పెట్టగలిగారు. వాళ్ళకి డ్రోన్స్ మిగతా వాటి ద్వారా ఫుడ్ సప్లై కూడా చేస్తున్నారు. వీళ్ళు సత్వరం స్పందించడం వల్లనే ప్రాణాపాయం జరగలేదు. యాక్చువల్గా మీకు ఆస్తి నష్టం జరిగింది, ఇల్లు నష్టం జరిగింది, వెహికల్స్ పోయినాయి, ఇలా జరిగాయి, కానీ ప్రాణ నష్టం జరగకపోవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించడమే అనేది చెబుతున్నారు. అయితే ఇది గతంలో కూడా, అంటే 1908లో అతిపెద్ద హైదరాబాద్కి ఇప్పటివరకు చరిత్రలో అతిపెద్ద వరద అంటే 1908లో గ్రేట్ మూసీ ఫ్లడ్ అంటారు, తుగ్యానే సితంబర్ అని కూడా పిలుస్తారు. అప్పుడు దాదాపు 4 లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చేసిందని చెప్తున్నారు మూసీలోకి. అప్పుడు చాలా దాదాపు ఒక అఫీషియల్ లెక్కల ప్రకారం, అంటే దీని మీద ఒక రిపోర్టు మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. ఆ రిపోర్టు మీద తెలంగాణ టుడేలో డీటెయిల్గా రాశారు ఈరోజు. ఆ రిపోర్టు ప్రకారం ఏంటంటే 15,000 మంది చనిపోయారు. అయితే దీన్ని కొంతమంది ఆయన తప్పు రిపోర్ట్ రాశాడు, 50,000 మంది చనిపోయినారని కూడా అనేవాళ్ళు హిస్టోరియన్స్ ఉన్నారు. ఏదేమైనా ఆయన రిపోర్టు ప్రకారమైన 15,000 మంది అప్పుడు చనిపోయినారు. అప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని ఉన్న మన ఇక్కడ ఉన్న నవాబు ఎవరైతే నిజాం ప్రభు, ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్యని దీని మీద ఒక అధ్యయనం చేయమంటే ఆయన అధ్యయనం చేసి ఇక్కడ 2 రిజర్వాయర్లు నిర్మించమని ఆయన చెప్పాడని చెప్తారు. ఆయన ప్రకారమే ఇక్కడ ఉస్మాన్ సాగర్ 1920లో, హిమాయత్ సాగర్ 1927లో నిర్మించారు. ఇది ప్రధానంగా ఫ్లడ్ కంట్రోల్ కోసం అండ్ వాటర్ సప్లై, ఈ 2 పర్పస్ల కోసం ఇవి నిర్మించారు. వీటిని కానీ కరెక్ట్గా డీల్ చేస్తుంటే ఇప్పుడు ఇంత ప్రమాదం జరిగేది కాదు, హైదరాబాద్కి ఎంత నష్టం జరిగేది కాదు. మలకపేట లాంటి నగరం నడిబొడ్డున, మూసారాంపేట ఇవన్నీ నగరం నడిబొడ్డున ఉన్నవి. సో వీటికే ఇది అటాక్ వచ్చిందంటే ఇది డేంజరస్ అనేది చెప్తున్నారు. ఇదే కాకుండా 1970లో వరదలు వచ్చాయి, 2000లో వచ్చాయి, 2008లో వచ్చాయి, 2014లో వచ్చాయి, 2018లో వచ్చాయి, 2020లో అతి పెద్దది వచ్చింది.
కాబట్టి వరదలు అనేవి హైదరాబాద్ కొత్త కాదు, కానీ దాన్ని ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ప్రివెంటివ్ స్టెప్స్ ఏం తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్. అప్పుడు కూడా కేటీఆర్ ఉన్నప్పుడు కూడా కేటీఆర్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి 2020లో కూడా. బీఆర్ఎస్ మీద, కేటీఆర్ మీద, కేసీఆర్ మీద విమర్శలు వచ్చాయి. ఇదే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అప్పుడు విమర్శలు చేశారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆస్తి నష్టము, ప్రజల జీవితాలు అల్లకొల్లం అవడం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.